చిన్న గ్యాప్ ఇస్తే బట్టలు దులుపుకుంటా సార్. ఎందుకని అడగారు సార్? ఎందుకు? బట్టల ఫ్లై లోపల ఉన్నాయి సార్. బుగులు అవుతున్నది. ఏం కాదు కదా సార్? ఏం కాదు. మీరు నవ్వుకుంటుండే కావాలి సార్. మీరు మిల్కీ అంటారు కదా సార్, మిల్క్ లెక్క లేదు సార్. మీరు మంచి వెన్న లెక్క ఉన్నారు, ఎన్న ముద్ద లెక్క. అంటే మిల్క్ అంటే చాలా రోజులైంది కదా సార్ మిల్క్ అని. ఇప్పుడు చూస్తుంటే ఎన్న లెక్కనే ఉన్నారు మీరు. ఎన్న అంటే గోరింటాకు కాదు సార్, వెన్న తినేది. అంత గోరింటాకు అని ఎందుకు అనుకుంటాను అంటే ఎన్న అని అంటున్నా కదా సార్ నేను. అంత మంచిగానే ఉన్నారు సార్ మీరు. కండలు గిండలు ఏం లేవు. ఎట్లా చేస్తారు? కండలు రాకుండా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు సార్? కండలు ఉన్నాయి, బట్ అలా కనిపించే అంత ఉండవు. బాగుంది, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు బయట తిరగడానికి తిప్పలే కదా సార్? అంటే జిమ్లో పోవాలంటే ఆడికి ఇన్ఫసామాన్ అంతా కొనుక్కున్నారా సార్ మీరు? జిమ్ ఇంట్లోనే ఉందాం, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన సొంతమే ఇన్ఫసామాన్ అంతా? సొంతలో మొత్తం ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. ట్రైనింగ్ వస్తారా, మీరే చేస్తారా? ట్రైనింగ్ వస్తారు, నేనే చేస్తాను. సో అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మరి నేనైతే ఒక అందం ముందు మందమైన కూర్చుంటే ఎట్లుందో అట్లుంది నా పరిస్థితి. మంచి బ్లాక్ అండ్ వైట్ లెక్క. చాలా అందంగా ఉన్నారు మీరు కూడా. నేనా సార్? అందుకే ఎప్పటికీ ఎర్ర పూలు పచ్చ పూలు వేసుకునేది ఇచ్చిపెట్టి జర మీకు మిల్క్ ఉండాలంటాను ఇట్లా వేసుకొని వచ్చింది సార్. మంచి కొడుతుందా సార్? బాగుంది. అది పరశురామ్ సార్ అంతా ఒప్పించేటట్టు ఏం చెప్పింది సార్? కథేనమ్మా. కథనే, ఇంకేం లేదు. మీ ఊరు మా ఊరు ఒకటి ఇట్లాంటివి ఏం లేవు కదా? అయ్యే మీది తినాలి మాది తినాలి అసలు ఏమన్నా లేవు కదా? వాళ్ళు అసలు టోటల్గా వైజాగ్, మాది గుంటూరు. అట్లనే అయితే మీరు చేస్తున్న కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంటుంది సార్. ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఈయన పెద్ద మహేష్ బాబు, ఈయన జఫనీకి వచ్చింది అంటారు. అసలు కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? బాగుంటుంది కదా డెఫినెట్గా అందరికి. మీరు అలా ట్రైలర్లా ఆల్రెడీ పెట్టిరు కదా సార్, ఈ అందాన్ని మెయింటైన్ చేయలేక ఇదవుతుంది అంట. ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకపోతే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే. మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటాను. తక్కువ ఎక్కువ సార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క. లోపలికి ఎయ్యి మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి, ఊతంత ఇదే ఫాలో కానీ పొద్దుముఖంగానే తినాలి సార్. ఆరుగొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కాదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? పెసలు మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు. మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా తిను, అలా పద్ధతిగా తిను. ఏమవుతుంది అప్పుడు? పద్ధతి అంటే మళ్ళా దానికి ఇంకా ఎక్కువ ఒక 10 పూరీలు అలా కాకుండా 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి. బుడ్డరీళ్ళ తాళం చేయిల గుర్తి గంతగానం ఉన్నదేం సార్? ఇంటి తాళం చేయాల డైరెక్టర్ పరశురామ్ గారిని అడగాల మనం ఎందుకని. ఊకే నెత్తురు కారుతున్నది అవిటకు. అది బండి తాళం చేయ బంగ్లా తాళం చేయ అర్థం కాలేదు. ఎక్కడది? అదే మనం పట్టుకొని పోతుంటారు కదా తాళం చేతుల గుత్తి,
అది ఎప్పుడో ఫ్రెండ్లీ సందడి సినిమాలో చూసినాం, హీరోయిన్ దగ్గర తాళం చేతుల గుత్తి, మళ్ళీ మీ దగ్గర చూసినాం అది. ఎక్కడ దేంట్లో చూసాది? అంటే మీరు బుడ్డరిల్లా సార్, టైలరింగ్ వచ్చింది కదా ఇప్పుడు, అందులో తాళం చేతుల గుత్తి పట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు. అవును, అది సినిమా పోస్టర్. అది ఆ, అది ఎందుకు పట్టుకున్నారు? అది బ్యాంక్ తాళాలి. బెంకులనా? అంటే ఫైనాన్స్ పెట్టిరా సార్ మీరు? అది నువ్వు సినిమా చూడు, నీకు అర్థం అవుతుంది. నేను మొత్తం నీకు చెప్పేస్తే ఎలా నీకు? అంటే మా కథలు మాకు నడుస్తుంటాయి కదా సార్, మేము ఊహించుకొని ఒక తాళం చేయి కనిపిస్తే తాళం కఫ కూడా తెచ్చుకొని రాసుకుంటామని. అదే 12వ తారీఖుగా రిలీజ్ చూడు. ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండగా కూడా అన్నిటికీ దూరంగా ఉంటారు మీరు. ఏం కామెంట్లు అవుతాయి సోషల్ మీడియాలో? ఏమన్నా వస్తుంటాయి కదా, ఎలాంటి? మీ మీద రిమిక్రీలు చేస్తుంటారు, అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవడ మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. మిమిక్రీ అసలు పర్ఫెక్ట్, నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడ మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ? ఏది చెప్పినా అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్. బట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే దింపలేరు. ట్రై చేస్తాం సార్, ఏదో శారాన మందం అఫర్ ఫూత్రికి అంటే, బట్ కరెక్ట్గా అయితే రాదు. కరెక్ట్గా ఏడొస్తుంది సార్, అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్. నా లోకల్ కార్డ్స్ నాయి, నేను కూడా మస్తు సార్లు అన్నా, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే ఫండ్ గాడు అని అన్నా నేను కామెంటింగ్లో. అరే నీ ఫన్ చేస్తాం రా, నువ్వు దొరుకుతాను, నేనేడ దొరుకుతా ఉంటాను, పోతూనే ఉంటాయి. ఇట్లాంటివి మీ రియాక్షన్ గారు కదా సార్, ఎక్కువ పట్టించుకోరు. నేను అసలు సోషల్ మీడియా జోలికి ఉంటున్నాను, ఎక్కువ దాని జోలికి వెళ్ళను. అంటే మీతో ఉంటే డైరెక్టర్ ఆల్రెడీ అందరు డైరెక్టర్లు చెప్తారు, మీతో చేస్తుంటే ఎంజాయ్ ఉంటుంది, మీరు ఎక్కువ జోకులు వేస్తారు, మంచిగా ఉంటారు అనేది అర్థమైపోయింది సార్. కానీ జర మాతోనే లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నీతో లిమిటెడ్ గానే? ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరం కలిసి చెప్పవా? ఏదన్నా నన్ను ఒకటి తిట్టు సార్, ఏదన్నా. ఏం తిట్టాలి? నీ ముఖం కడుక్కున్నావు అన్నట్టు ఏదన్నా. ఎందుకు ఆ పూల చొక్కా చెప్పు ఇప్పుడు? ఈ పూల చొక్కనా సార్? అంటే అవతల కండ్ల పూలు తిరగాలంటే నా పూలు ఉండాలి సార్. నేను ఇంకా ఎర్రయి పచ్చ వేస్తుంటే సార్, మీరు చూడనీకే మంచిగా కొట్టాలని ఇట్లా వచ్చిన. నేను ఇంకా కొత్తగా కొనుక్కొని వచ్చిన, ఫస్ట్ టైం సార్ మీ ముంగల్నే వేసుకునేది. అంటే మీ ముంగల్ అంటే వేసుకొని వచ్చి మీ ముంగల్కి వచ్చిన. మా ఏమనుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నట్టు అని. మీకు అంటే ఇంకా వేరియేషన్లో ఇప్పుడు సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్? చూస్తాను బాగా, ఇంగ్లీష్ సినిమా బాగానే చూస్తాయి. లాక్డౌన్లో విపరీతంగా చూస్తాను. నెట్ఫ్లిక్స్ సీరియల్ మొత్తం ఇంగ్లీష్ సీరియల్, అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలికే వెళ్ళట్లేదు, అంత అసలు బుర్ర వేడెక్కిపోయింది, టీవీ జోలికే వెళ్ళట్లేదు ఇప్పుడు. అదే సార్, మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ వాళ్ళని చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా. నీకేం కాలేదు కదా, అడిగింది. కానీ ఈ సినిమాలు అన్నిటిని జరిపేసి మాస్ అసలు ఎట్లా కదిలితే ఎట్లా డ్యాన్స్ చేస్తే అవన్నీ ఇరగదీసిరు సార్. భరత్ అనే నేను అన్నప్పుడు గద్దును వనకబుద్ధి అయింది అప్పుడు. అంత సీరియస్లోకి వెళ్ళి కామెడీ నవ్వుతుంటే ఇది నిజమా కలనా అన్నట్టే ఉంది నిజంగా. ఇది తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. నేను అంత సీరియస్గా ఉన్నాను, ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు సీరియస్ అనేది. అంటే మీరు ఎప్పుడు ఎవడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు? సినిమాలలో చూసి అలవాటు అయింది సార్, మిమ్మల్ని చూస్తే అది పోతుంది మళ్ళా. నవ్వుతూనే ఉన్నాడు కదా, ఏం కాదు, ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్. ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్? నాకు ఇంట్లో ఇంకా పదంతలు నవ్వుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను. ఇప్పటి నేను కూడా తెలిసినోనే కదా సార్, నాతో నవ్వుకుంటుంటారా? ఇప్పుడు నవ్వుతానే ఉన్నాను కదా. ఇక ఎప్పుడు కలిసినా నవ్వుతాం సార్. ఇక ఓకే, ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా, ఏమనుకోకండి. నెంబర్ ఇచ్చిర్రు అంటాను, ఎప్పుడు కాల్ చేయండి. ఆల్రెడీ మీ అసిస్టెంట్లను అందరినీ అంటే మీ పిఏలను పరిచయం చేసుకున్నా సార్ నేను. ఎప్పుడన్నా మహేష్ సార్తో ఫోటో మళ్ళీ కలిసినప్పుడు అన్న ఇప్పుడు బిర్జీలు ఉంటాయి అంటానే అంత ఎగ్జైట్మెంట్లు ఉన్నా నేను. 100 గోళీలు వేసుకున్నా 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే యూత్ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, అరే ఇట్లా చెప్పి సార్
ఉంటుందా సార్ అది 100 గోళీలు వేసుకున్న ఫ్రెండ్ కొడుకు. ఉందా సినిమాలో ట్రైలర్లో చెప్పాను కదా. ఆ. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులోకి పోతే టూ అనేస్తారు. నేను ఇది ఉంటుంది సినిమాలో ఉంటుంది. అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది అనమాట. ఒక యుఫోరియా ఉంటుంది థియేటర్లో, బద్దలైపోతుంది థియేటర్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. నీకు ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిదే సార్. ఉండదు. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్రకాన్ని పెట్టిరా సార్. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అవును సార్, నాకు లైసెన్స్ ఉంది సార్. ఏది నోటికి ఏది వస్తే అది. తప్పు ఉంటే సాసి ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పులేదు సార్. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు, అంతే. అందరు టాకీస్లలో పండుగ చేసుకుంటారు. ఇక ఎన్ని కాయిదాలు పడతాయో ఊడిచేటోళ్ళకే యాస్ట్ వస్తుంది కదా. ఏందో మా మహేష్ బాబు సినిమా వస్తే చాలు ఊడ్చుడే ఎక్కువ ఉంటుంది. చూసిన సార్ ఏఎంబీలకైనా అందులో ఏ సినిమా అయినా ఫుల్ ఉంటుంది సార్. ఎందుకు అట్లా ఆస్తుకు కట్టినందుక మీ మీద ప్రేమతోనే? అంటే అది చాలా మంచి థియేటర్. సౌండ్ అదిరిపోద్ది, అంబియన్స్ అదిరిపోద్ది. నువ్వు వెళ్ళి ఉంటావు కదా చాలా సార్లు. నచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమా అందులోనే చూస్తున్నాను నేను. పరిశాన్ చేసుకుని ఇట్లనే ఆడ కూడా. సో నిజంగా నాకు కూడా విపరీతం ఇష్టం అక్కడ సినిమా చూడటం. అవును సార్. సో బిగ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఏషియన్ గ్రూప్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. మీరంతా ఇన్స్పిరేషన్ సార్. మీ సినిమాలైనా మీ వ్యక్తిత్వమైనా ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషనే. మీరు ఎట్లుండాలనుకుంటారో, మీరు ఏం చెప్పాలనుకుంటారో డైరెక్టర్లు కూడా అట్లనే డిజైన్ చేసుకొని వస్తారు మీ దగ్గరికి. అది మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, అటువంటి సబ్జెక్టులు చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.